హలో ఆల్. ఇప్పుడు మనం రాడిష్ తోటి ఒక డిఫరెంట్ రెసిపీ చేసుకుందాము. మనకు రాడిష్ తోటి పరాటా, ఫ్రై అండ్ రాడిష్ చట్నీ తెలుసు కదా అండి. ఇప్పుడు మనము రాడిష్ అండ్ పెసరపప్పుతోటి రాడిష్ పెసరపప్పు ఒక కొత్తగా తయారు చేసుకుందామండి. ముందుగా రాడిష్ని ఇలాంటి మంజిల్ పీట పైన సన్నగా తురుముకోవాలి. రాడిష్ పెసరపప్పుకు కావలసిన పదార్థాలు: ఒక గడ్డ రాడిష్ తురుముకున్నది, ఒక గడ్డ, 4-5 పచ్చిమిర్చి, సన్నని ఉల్లిపాయ తరుగు, హాఫ్ టీ గ్లాస్ నానబెట్టిన పెసరపప్పు అండ్ తరిగిన కొత్తిమీర. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వేయాలి. వేసిన తర్వాత కొంచెం ఒక 2-3 నిమిషాల వరకు దీన్ని కలపాలి. ఇప్పుడు అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేగిన తర్వాత మనము తురుముకున్నటువంటి రాడిష్ని, పెసరపప్పుని ఒకటేసారి వేసేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి దీన్ని ఇలా ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని ఇంకో 2-3 నిమిషాలు గ్యాస్ పైనే పెట్టేయాలండి. చూడండి ఎంత చక్కగా అయ్యిందో. రాడిష్ పెసరకూర పప్పు టేస్ట్ భలే రుచిగా ఉంది.